నాయన మళ్ళీ వచ్చారు నాయన సమరం గారు. మళ్ళీ వీడియోలతో మళ్ళీ వచ్చారు. ఆ! ఆయనకి ఎవరో ఆహ్, జర్నలిస్ట్ క్వెషన్‌లు అడుగుతుంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా, అద్భుతంగా ఎన్ని రకాల మాట్లాడుతున్నారు. హ్మ్. భార్యాభర్తలు ఎలా ఉండాలి? బెడ్‌రూమ్‌కెళ్ళేటప్పుడు ఎలాగా ప్రవర్తించాలి? అని చెప్పినప్పుడు నాకు నవ్వొచ్చింది. లేనివి ఊహించుకోమంటాడు ఆ ముసలోడు. నాయన లేనివి ఊహించుకోవాలట. అందంగా లేకపోయినా అబ్బా! ఎంత అందంగా ఉన్నావు. అబ్బా! ఈ చీర నీకెంత ఆ చీరలో దెయ్యంలా కనిపించిందనట. అబ్బా! ఈ చీరలో నువ్వు ఎంత అద్భుతంగా ఉన్నావు. ఈ రంగు నీ ఒంటికి ఎంత బాగుంది. ఎంత సెక్సీగా ఉంది అని నచ్చినా నచ్చకపోయినా అబద్ధాలాడుతూ చెయ్యాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఆయన చెప్పే మాటలు గట్టా వింటే నాకు నవ్వొచ్చింది. బాబు మీరు ఇవన్నీ అవగాహనతో చెప్తున్నారా? అనుభవించి చెప్తున్నారా? నాకర్థం కాలేదు. ఈ సమరం గారు ప్రతీదీ కూడా అనుభవించి చెప్పినట్టుగా నాకేమీ తెలీదు. ఆయన కేవలం ఏవో జర్నల్స్ చూసి, వాళ్ళ రిసర్చ్‌లు చూసి, దీనికున్న నాలెడ్జ్‌ని రంగరించి, ఏవేవో విషయాలు శృంగారం గురించి ఆ! చెప్తున్నారేమో అనిపించింది గానీ, రియాలిటీలోకెళ్తే అదంతా అబద్ధమని నాకర్థమైంది. నాకే కాదు నాయన, ఆయన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అదే అర్థమవుతుంది. రియాలిటీ లేదు అందులో. సరుకు లేనిది ఏదో అరుపెక్కువ అన్నట్టు అనిపిస్తుంది ఆయన మాటలు, ఆయన చేతలు, ఆయన ఇది చేయడం. ఆహ్, 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 ఏంటంటారు? నేనిప్పుడు వాడానంటే నాకు యూట్యూబ్ అడ్డేస్తాడు. లేపోతే నేను ఈ ముసలోడి కన్నా నాకు రాళ్ళబోటు ఎక్కువ, పేలుబాటు ఎక్కువ, గొంతులో బూతులు కూడా ఎక్కువే. కానీ నేనేదైనా మాట్లాడాననుకోండి వెంటనే ఈళ్ళు ఆపేస్తాను కదా! యూట్యూబోళ్ళు. అందుకని నేను కొంచెం బూతులాడడానికి వెనక్కి జంకుతున్నాను. హ్మ్. ఆయన చెప్పిన మాటలు వింటే సరుకు తక్కువ, అరుపెక్కువ. హ్మ్. లేనివి ఊహించుకోండి. పొగడ్తల్లో ముంచేయండి. అలాగ ముంచేసి మీరు పొగుడుతూ ఉంటుంటే ఎప్పుడో సచ్చినప్పటికి ప్రేమ పుడతదట. ప్రేమ పుడతదో, సస్తదో. ప్రెజెంట్ మంచం మీద ప్రేమ పుట్టాలనంటే, ఆయన మంచం మీద సడెన్‌గా ప్రేమ పుట్టదు. ఆ ప్రేమ పుట్టడానికి మీరు కొంచెం ఆహ్, ఎక్సర్‌సైజులు చేయాలి. లేనిపోనివన్నీ అబద్ధాలాడుకుంటూ ఒకళ్ళకొకళ్ళు నిమురుకోవాలి. ఒకళ్ళకొకళ్ళు పొగుడుకోవాలి. ఒకళ్ళకొకళ్ళు ప్రశంసించుకోవాలి. అప్పుడే తప్పిస్తే మూడు మామూలుగా రాదు అన్నాడు. మామూలుగా వస్తే మూడు గాని, లేనిపోనివి ఊహించుకొని, లేనిపోనివి చెప్పుకుంటూ, లేనిపోని పొగుడుతూ ఆ బెడ్ మీద ఏమిటో నాకైతే ఈ సంసారాలు ఏటో నాకేటైతే అర్థం కాదు. ఈ సమరం గారు చెప్పిన మాటలు. నేనా సమరం గారు చెప్పిన మాటలు నాకైతే ఏం అర్థం కాదురా. ఆ! ఇంక పచ్చిగా చెప్పాలంటే ఈ చూపు నన్ను వదిలితే నేను చక్కగా మీకు అర్థమైనట్టుగా అన్నీ చెప్తున్నాను. ఇదంతా ఇట్స్ సెక్స్ ఎడ్యుకేషనే కదా నాయన. సెక్స్ ఎడ్యుకేషనే కదా! ఆ! చెప్పుకుంటే తప్పేం లేదని అంటాను. మరి నేను చెప్తున్నా నడ్డేస్తారు. ఆ సమరం గారు చెప్పినది అబ్బబ్బబ్బో! మీరు వింటే షాక్ అయిపోతారు. మా తాత తక్కువ చెప్పాడు. ఈ సమరం ఇంత బూతు చెప్తుంటే యూట్యూబోడు వదిలేస్తున్నాడు. మా తాతకి కంటే చూబడి అడ్డేస్తున్నారని మా తాతగారు ఏడుస్తున్నారని మీరే అంటారు. నేను అనడం ఎందుకు? కాబట్టి సమరం గారి వీడియోలు చూసినప్పుడు నవ్వుకోవడమే తప్పిస్తే అందులో రియాలిటీ లేదని, హ్మ్. ఊహించుకోవడమే తప్పిస్తే మరి ఇంకేమీ లేదని, పొగడ్తలు దేనికినైనా పొగడ్తలు లేనివి అన్నీ ఉంటేనే పొగడ్తలు. ఏమీ లేకుండా పొగుడుకోవడం ఎందుకు దేనికి చెప్పండి. నాకైతే ఇష్టం ఉండదు పొగడ్తలు. ఉన్నదే ఉన్నట్టుగా చెప్పాలి. నా వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా చెప్పేస్తాను. ఇష్టముంటే చూస్తారు. లేకపోతే ఉంటే మానేస్తారు. ఎవరో అడిగారు నన్ను వ్యూస్ కోసం మీరలా. నేను ఆ వ్యూస్ గురించి ఎప్పుడు సబ్‌స్క్రైబ్స్ చేసుకోమని నేనెప్పుడు అడగటం లేదు. నచ్చితే చేయండి. నచ్చకపోయినా మీ ఇష్టం. చూడండి, చూడకూడదు మీ ఇష్టం అది. నేను కానీ ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతాను ఇక ముందు నుంచి. ప్రతీదీ కూడా వీడియో పెట్టి కూడా మాట్లాడతాను ఈసారి నుంచి. ఈసారి నుంచి వీడియో క్లిప్ చూపించి, ఆ వీడియో క్లిప్‌లో వాళ్ళు ఏమన్నారని చూపించి నేను కూడా వాళ్ళకి ఎలాగిస్తే బాగుంటుందో, ప్రజలకు ఎలాగ ఎడ్యుకేట్ చేయాలో అనేది నేను నిర్ణయించుకున్నాను. అది
సమరం గారే కానివ్వండి, ఎవరైనా నాకు డోంట్ కేర్. వీడియో పెట్టి వాళ్ళు చెప్పింది చూపించి నేను చెప్పవలసిన స్టైల్‌లో నేను చెప్తాను. అయితే ఒకటి మీరందరూ నిజాన్ని ఆహ్వానించండి. నిజం ఎవరు చెప్తారో వాళ్ళ వీడియోలకి మీరు చూడండి. చూసి మీరు ఎంకరేజ్ చేస్తే ప్రశ్నించే వాళ్ళు వస్తారు యూట్యూబ్‌లో. హ్మ్. అన్ని చెత్తగా సమర్థిస్తూ కాదు, ప్రశ్నించే వాళ్ళు కావాలి. అబ్బా! ఎంత బాగుంది. ఆహా! ఎంత చక్క చేశారు. పాడకపోయినా ఎంత బాగా పాడారు. ఇలాంటివి కాదు. నిజంగా పాడితే పాడారని చెప్పండి. నిజంగా పాడకపోతే పాడలేదని చెప్పండి. హ్మ్. అర్థమైందా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు వీడియోలు మీరు చూడండి. చూసి వాళ్ళని సపోర్ట్ చేయండి. చెప్తే మంచి మంచి వీడియోలు వస్తాయి. వాళ్ళు సొసైటీకి ఎడ్యుకేట్ చేయడానికి వాళ్ళ వంతు సహాయం చేస్తారు. సహాయంగా అన్ని వీడియోలు నేను మాత్రం ఒకటే చెప్తున్నాను. వీడియో పెడతాను, తిడతాను. వీడియో పెట్టి మరీ తిడతాను. యూట్యూబ్ వాడు వగ్గినా వగ్గకపోయినా నేను ఫేస్‌బుక్‌లోకి వెళ్ళిపోతాను. నేను మాత్రం వదిలే ప్రసక్తే లేదు ఇక నుంచి. వీడియో పెట్టి తిడతాను. ముందే చెప్తున్నాను. ఎవరైనా వీడియోలు పెట్టినప్పుడు ఫస్ట్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెట్టండి. లేకపోతే మాత్రం నేను వీడియో చూపించి నా విశ్లేషణ నా స్టైల్‌లో ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. ఉంటానమ్మా.